నిర్యాశంతో మాట్లాడుతున్నారని వారి మోసపు మాటలు నమ్మొద్దని ఓట్లను కోరారు. కాంగ్రెస్ హయాంలోనే హైదరాబాదు మహానగర సమగ్ర అభివృద్ధి జరిగిందని మంత్రి పునరుద్ఘాటించారు. ఇవాళ లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఉన్నారంటే దిగ్గజ కంపెనీలు హైదరాబాదు వచ్చేలా అంకురార్పణ చేసిందే కాంగ్రెస్ అన్నారు. విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు కాంగ్రెస్ హయాంలోనే ఎనలేని కృషి చేశామని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్ రింగ్ రోడ్డు, ఫార్మా, ఐటీ రంగాలకు ప్రోత్సాహం లాంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. రక్షణ రంగానికి కూడా హైదరాబాదు కీలక స్థావరం అన్నారు. ఇవన్నీ కేవలం కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే జరిగాయని గుర్తు చేశారు. బీఆర్ఎస్ నేతలు ఏమైనా అంటే ఫ్లైఓవర్లు నిర్మించామని అంటున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన 14 కిలోమీటర్ల పీవీ ఎక్స్ప్రెస్ వే ఫ్లైఓవర్ 50 ఫ్లైఓవర్లతో సమానమన్నారు. బీఆర్ఎస్ నిర్మించిన చిన్న 7-8 ఫ్లైఓవర్లకు పెద్ద ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. హైదరాబాద్కు మణిహారం లాంటి ఔటర్ రింగ్ రోడ్డును నిర్మిస్తే 1,00,000 కోట్ల విలువ గల ఓఆర్ఆర్ను ఎన్నికల ముందు 7,000 కోట్లకు బీఆర్ఎస్ అమ్ముకున్నదని మండిపడ్డారు. అసెంబ్లీకే రాని కేసీఆర్ 2 ఏళ్లలో అధికారంలోకి ఎలా వస్తాడు? ఇంకా చెప్పుకున్న ముచ్చటే ఇది కథ. పాపం మిర్జాగూడ బస్సు ప్రమాదం బాధితులకు మహేందర్ రెడ్డి ఆపన్న హస్తం. ఒక్కొక్కరికి 20,000 సొంతంగా ఆర్థిక సహాయం ప్రభుత్వ పరంగా ఆదుకుంటాం. మహేందర్ రెడ్డి రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలని పిలుపు. చేవెళ్ల మండలం మిర్జాగూడ రోడ్డు ప్రమాద బాధిత కుటుంబాలకు ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి ఆపన్న హస్తం అందించారు. మిర్జాగూడ వద్ద మితిమీరిన వేగంతో తాండూరు ఆర్టీసీ బస్సును కంకర ట్రిప్పర్ ఢీకొన్న ఘటనలో 19 మంది మృతి చెందగా మరో 21 మంది గాయాల పాలయ్యారు. ఇదంతా మనకి ఎరుకున్న ముచ్చటే. నిన్న మనం చెప్పుకున్నాం. పాపం ముగ్గురు ఆడపిల్లలు వాళ్ళని కడుపులో పెట్టుకొని రెక్కలు ముక్కలు చేసుకొని చదివించి వాళ్ళని ఇక్కడ మన ఉమెన్స్ కాలేజీలో పెద్ద పెద్ద చదువులు చదివిస్తున్న ఆ తండ్రి ఆ బిడ్డలు ఒకేసారి కాటికి పోయేసరికి ఒకేసారి ముగ్గురు కూడగట్టుకొని ఆ తల్లి ఆ తండ్రికి దూరం అయ్యేసరికి వాళ్ళ దుఃఖం గుండెలో పుచ్చడు దుఃఖం నిండుకపోయిందిలా. అక్కడ చూడు ఎట్లా ఏడుస్తుంది పాపం. ఇటువంటి బాధ ఏ తండ్రికి రావద్దులా పాపం. మొత్తానికి ఇక మరి మార్నింగ్ న్యూస్